విశాఖ నగరంలో గల ట్రాన్స్జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి పొరుగు సేవల ద్వారా సుముఖ స్థానం కల్పిస్తున్నారని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరంలోని 20 మంది ట్రాన్స్జెండర్స్కు జీవీఎంసీ పొరుగు సేవల పారిశుధ్య కార్మికులుగా నియామక పత్రాలను శంఖబ్రత బాక్షితో కలిసి అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్స్ గౌరవమైన జీవితం గడిపేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. నగరంలో ఉన్న ట్రాన్స్జెండర్స్ భిక్షాటన కాకుండా గౌరవప్రియతమైన జీవనాన్ని గడిపేందుకు వారికి ఉద్యోగాలు కల్పిస్తూ పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ చొరవతో 20 మంది ట్రాన్స్జెండర్లకు మిషన్ జ్యోతిర్గమయ్య ద్వారా పొరుగు సేవ పద్ధతిలో పారిశుధ్య కార్మికులుగా నియమిస్తూ నియామక పత్రాలు అందించడం జరిగిందన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లను అందరిలో గౌరవప్రదంగా ఉండేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భిక్షాటన వివాదాల జోలికి పోకుండా గౌరవప్రదంగా బతకాలని ఆయన సూచించారు. నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి కృషితో 20 మందికి పొరుగు సేవల పద్ధతిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూసి అందరూ అనుకోవాలి, ట్రాన్స్జెండర్స్ మన ఎంతమంది మిగిలిపోయారు మన ఊళ్ళో, ప్రతి ట్రాన్స్జెండర్కి ఉద్యోగం ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు కూడా ఇలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా డెడికేటెడ్గా, కమిట్మెంట్తో ఇలా పనిచేస్తారని అందరూ అర్థం చేసుకుంటారు. కాబట్టి మీ మీద చాలా ఒత్తిడి ఉంది. మీరు ప్రపంచానికి చూపెట్టాలి, మీరు వేరే వాళ్ళు కంటే కూడా ఎక్కువ పని చేస్తారని, డెడికేటెడ్గా, కమిటెడ్గా అని మీరు చూపెట్టాలి. సైలెన్స్ దయచేసి. సో అది ఆ ఒత్తిడి మీ పైన ఉంది. మిమ్మల్ని చూసి అందరూ ట్రాన్స్జెండర్స్ మీద ఉన్న నమ్మకం ఇంకా పెంచుకోవాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. కమిషనర్ గారి ద్వారాగా తెలుసుకునే పరిస్థితి, ఆ బాధ్యత అధికారులు కానీ పేదవాడికి కానీ ఒకే విధంగా చూసే ఏకైక కమిషనర్గా మన కమిషనర్ గారు గుర్తుండే పరిస్థితి. ఎందుకంటే ఫోన్ కాల్ డైరెక్ట్గా అటెంప్ట్ చేస్తూ ఎవరికైతే అక్కడ ఇబ్బంది ఉందో నేరుగా ఆ కింద అధికారికి ఆదేశించే వ్యక్తి ఎవరున్నారంటే విశాఖపట్నానికి గర్వంగా చెప్పుకున్న మన కమిషనర్ గారు. అటువంటి వ్యక్తిత్వంతో వీళ్ళ ఏజెంట్స్కి పెట్టిన విధానాన్ని తీసుకునేది మంచి శుభదినం. ఎందుకంటే శుభదినం అంటున్నాను, వారు ఏ విధంగా బతకాలని ఆలోచనలో మీకు మంచి విధానాన్ని పెడతానని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రయల్ రన్గా కార్పొరేషన్ నుంచే ప్రతి టైం కూడా ఇది 2 నెలల ముందే పోస్టింగ్ ఇవ్వాలి, ఇప్పటికే లేట్ అయింది. ఇది కాకుండా అలాగే విశాఖ డైరీలు కానీ నేను డైరీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాను. వాళ్ళ ద్వారా కూడా మనం ఎక్కడైతే పాయింట్లు పెడుతున్నామో ఆ పాయింట్లో కూడా కొంతమందిని వాళ్ళు వ్యాపారం చేసుకునే విధానం, అంటే వ్యాపారానికి అలవాటు చేసే బాధ్యత, ఏదైతే వాళ్ళ జన్మలో తప్పు జరిగిన దాంట్లో ఈవేళ ఇబ్బంది పెడుతూ బాధలతో బయటికి తిరుగుతున్న ఈవేళ కుటుంబాల నుంచి పైకి వచ్చి కుటుంబాలకు సంబంధం లేకుండా జీవిస్తున్న, ఎందుకంటే మనతో ఒక మానవ జన్మ, ఆ జన్మకి ఎవరికైనా గుర్తింపించే బాధ్యత అందరిలో కలగాలి. దాంట్లో బాధ్యతగా అయితే మాకంట ముందుండి కమిషనర్ గారు నడిపిస్తున్నారు. దీన్ని కంపల్సరిగా జీవీఎంసీ నుంచి మేము ఎప్పుడు కూడా కమిషనర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రభుత్వానికి కూడా ఇది మంచి పేరు. ఏదైతే విశాఖపట్నంలో ఫస్ట్ మనం స్టార్ట్ చేశామో ఈ విధానాల్ని రాష్ట్రం అంతా తీసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా జరుగుతుందని నేనైతే నమ్మకంగా దీన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఇచ్చుకున్నది 20 మందినే మనం ఇస్తున్నాం. నేను కొన్ని డైరీలతో కూడా మాట్లాడి మన కొన్ని పాయింట్లు కార్పొరేషన్ లిమిట్లోనే మిల్క్ పాయింట్స్ పెట్టుకున్నాం సార్. ఆ బూతుల్లో కూడా
వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని రన్ చేయనందుకు ఏదైతే ఇప్పటి వరకు ఉన్న బూతులు కూడా మేము పిలిచి రిక్వెస్ట్ చేస్తే వాటి ద్వారా కూడా ఎంప్లాయ్గా అంటే సొంత స్వయం కృషితో వాళ్ళు అభివృద్ధి అవుతారు. దానికి కూడా మీ సూచనల మేరకు విశాఖపట్నంలో ఏదైతే ఉపాధి కోరుకున్నారో ఆ ఉపాధిని పూర్తి చేయనందుకు మా పూర్తి సహకారం ఉంటుందని కమిషనర్ గారికి తెలియజేస్తాం.